అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తాజా సమాచారంలో భాగంగా సీఎం గారితో ముగిసిన భేటీ 12 పీఆర్సీ గడువు ఇప్పటికే 29 నెలలు అయిపోయినందున కొత్త పీఆర్సీ ప్రకారంగా వేతనాన్ని అమలు చేయడానికి సంబంధించి సీఎం గారికి చెప్పడం జరిగింది. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా కొత్త పీఆర్సీ తొందరగా రావాలని కోరుకునే ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తాజా సమాచారంలో భాగంగా గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి వివిధ సమస్యలపై ప్రాతినిధ్యం చేసిన ఈపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి హృదయరాజు ఎస్ చిరంజీవి 2017లో తమరు చేసిన ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలు కాకుండా ఆగిపోయి ఉన్నవని, తమరు జోక్యం చేసుకుని ఆ ప్రక్రియను పూర్తి చేయాలని అన్ని వివరాలతో కూడిన లేఖను అందించి ముఖ్యమంత్రి గారిని కోరడమైంది. అలాగే 12వ పీఆర్సీ గడువు ఇప్పటికే 29 నెలలు అయిపోయినందున ఉపాధ్యాయులకు 12వ వేతన సవరణను అమలు చేయాలని కోరడం జరిగింది. స్థానిక సంస్థలలో కారుణ్య నియామకాల ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలని, అలాగే ఉపాధ్యాయులందరికీ ఇంకా రావాల్సినటువంటి పెండింగ్ డిఏలను విడుదల చేయాలని, ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి సరెండర్ లీవ్ బకాయిలు చెల్లించాలని, రిటైర్మెంట్ ఉపాధ్యాయులకు గ్రాట్యుటీ సరెండర్ లీవ్ బకాయిలను ఇవ్వాలని, జూన్ నెల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి పీఎఫ్ ఏపీజీఎల్ఏ క్లెయిమ్లను పూర్తిగా చెల్లించాలని, 90% నగదును ఇంకా చెల్లించని సిపిఎస్ వారికి వెంటనే చెల్లించాలని, 2018 నుండి 2023 వరకు ఇచ్చిన డిఏ జీవోల అరియర్స్ను మరియు 11 పీఆర్సీ బకాయిలను మంజూరు చేయాలని, సిపిఎస్ని మరొకసారి పునఃసమీక్షించి రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరడమైంది. సో జి హృదయరాజు రాజు అధ్యక్షులు ఎస్ చిరంజీవి ప్రధాన కార్యదర్శులు ఈ విధంగా సీఎం గారిని కోరడం జరిగిందండి. సో దీనికి సంబంధించి త్వరలోనే నిర్ణయాలు అయితే తీసుకుని రావాలి. ఎలాగో మనకి జనవరి 9వ తేదీన క్యాబినెట్ భేటీలో భాగంగా మనకి ఉపాధ్యాయులకు సంక్రాంతి కానుకగా కొన్ని గుడ్ న్యూసెస్ అందబోయేటటువంటి అవకాశం ఉందంటున్నారు. సో చూద్దామండి, ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాం. సో కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని ఒక లైక్ చేయండి.